అసలు దవాఖానల గురించి నవ్విపోదురు గాక నాకేమి సిగ్గన్నట్టున్నది మీ వ్యాఖ్యలు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనుకుంటా బయలుదేరిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ డెలివరీలు తగ్గినాయి, సి సెక్షన్ రేట్ పెరిగింది, గోళీలు ఎర్రగోలి పచ్చగోళీ తప్ప గోళీలు దొరకలేవు, దూది లేదు సూది లేదు, సర్కార్ దవాఖానలలో మంచాలు లేవు. అరే 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు శాంక్షన్ చేసి ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. వరంగల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అల్వాల్ కానీ, సనత్ నగర్ కానీ. అరే ఏమైనా అవి? నేనేదో మాట్లాడుతుండే గ్రీన్ ఛానల్లో పైసలు ఇస్తున్నా, నువ్వు ఇచ్చేది ఇక్కడ ఆల్రెడీ నేను అంత టైప్ చేసి పెట్టినా. ఆరోగ్య మంత్రిగా ఆ ఆసుపత్రికి ఎన్ని పైసలు అవసరమో ఆల్రెడీ ఫైనాన్షియల్ టైప్ హ్యాస్ బీన్ డన్. బ్యాంక్ టైప్ చేసి పెట్టినాం ఆల్రెడీ. మేము దానికి ఎన్ని డబ్బులు కావాలో బ్యాంక్ టైప్ చేసినాం. మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల వరంగల్ సూపర్ స్పెషాలిటీ కానీ, అల్వాల్ కానీ, సనత్ నగర్ కానీ ఆలస్యం అవుతా ఉన్నాయి. అరే నిమ్స్లో మరో 2000 పడకల ఆసుపత్రి కట్టడానికి శంకుస్థాపన చేసినాం. ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయి? దానికి కూడా ఫైనాన్షియల్ టైప్ చేసి పెట్టినాం. ఈ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ కిట్ బంద్ చేసి, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసి, అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టి నేనేదో మాట్లాడుతుండే 8 కాదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సంవత్సరం 9 ఇచ్చినాం, 9 రెడీ చేసినాం, మళ్ళీ సంవత్సరం 9 ఇచ్చినాం, స్టార్ట్ అయిపోయింది. ఈ సంవత్సరం 8కి శాంక్షన్ ఇచ్చినాం. ఆ 8లో మా ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వం మధ్యలో వచ్చింది. దానికి నువ్వేం చేసినావు? కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినాడు ఈ రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే. మేము దిగిపోయినాడు 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఇది మేము చేసినాం. వైద్య విద్యను మారుమూల ప్రాంతాలకు చేర్చినాం. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలని మెడికల్ కాలేజీలను ఆసిఫాబాద్, ములుగు, నిర్మల్ అలాంటి జిల్లాల్లో, అటు నాగర్ కర్నూల్, గద్వాల, కొత్తగూడెం ఇలాంటి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు పెట్టి వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చి ఒక విప్లవాన్ని సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు? దూది లేదు సూది లేదు, ఆపరేషన్లు బంద్ అయిపోయినాయి, ఆసుపత్రుల్లో పేషెంట్లు ముఖం పట్టిండ్రు, డెలివరీలు తగ్గినాయి, సర్జరీస్ తగ్గినాయి. నువ్వు చేసిందేమీ లేదు వైద్యంలో. వైద్యంలో పురోగమనం కాదు తిరోగమన దశ పట్టింది నీ పాలన.